అఘోరి ఆత్మహత్య. అవును, నిజంగానే అఘోరి ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేశాడు. దాంతో హుటాహుటిన పోలీసులు అతని ఆపి హాస్పిటల్కి తరలించగా అతని ప్రాణానికి ఏం భయం లేకపోవడంతో మళ్ళీ అతని జైలుకి తీసుకెళ్లి ఒక స్పెషల్ సెల్లో ఉంచారు. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న వర్షిని ఇప్పుడు మరో అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందని తెలిసి అఘోరి ఇలా చేసిందని మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అయితే గత కొంతకాలంగా సంచలనంగా మారిన ఈ అఘోరి వర్షినిల ప్రేమ పెళ్లి వ్యవహారానికి రాధిక అనే మరో అమ్మాయి అడ్డుపడి అఘోరిని జైలు పాలు చేయగా అప్పటి నుండి అఘోరి వర్షినిని చూడలేదు. దాంతో వర్షిని మనసుని తమ అమ్మా నాన్న మార్చేసి ఇప్పుడు ఆమెకు మరో పెళ్లి చేయాలని కావాలని శ్రీవర్షిని చేత అఘోరి మీద రేప్ కేసు పెట్టించారని కొంతమంది అంటున్నారు. అయితే నిజంగానే అఘోరి వర్షిని రేప్ చేయబోయాడా, లేక కావాలనే వర్షిని అఘోరి మీద రేప్ కేసు పెట్టిందా? ఇప్పుడు అఘోరి పరిస్థితి ఏంటి? శ్రీవర్షిని రెండో పెళ్లికి రెడీ అయిందా? ఇప్పుడు వర్షినిని పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి ఎవరు? బెయిల్ మీద బయటకు వచ్చి ఏం చేయబోతున్నాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడంటే ఆపరేషన్ సింధూర్ వల్ల రెండు దేశాల మధ్య జరుగుతున్న దాడుల గురించి న్యూస్ మాత్రమే మీడియాలో వస్తుంది. కానీ దీనికి ముందు మీడియాలో తెగ హల్చల్ చేసిన న్యూస్ అఘోరి వర్షిని లవ్ స్టోరీ. చాప్రిగాడిలాగా చిల్లర వేషాలు వేసుకుని తిరిగే శ్రీనివాస్ అఘోరి గెటప్ వేసుకొని అందరినీ మోసం చేసి వర్షిని అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకోవడంతో అప్పట్లో వీళ్ళ మ్యాటర్ బాగానే హల్చల్ అయింది. అయితే ఆ తర్వాత ఈ శ్రీనివాస్ అలియాస్ అఘోరి వర్షిని కంటే ముందే తనని పెళ్లి చేసుకున్నాడని రాధిక అనే అమ్మాయి కోర్టులో కేసు వేయగా ఆ తర్వాత అఘోరి తమ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశాడని చాలామంది అతని మీద కేసులు పెట్టగా ఇప్పుడు అఘోరి జైల్లో ఉన్నాడు. పోలీసులు అఘోరిని అరెస్ట్ చేశాక వర్షిని కూడా నా భర్తతో పాటే నేను ఉంటాను, నన్ను కూడా అరెస్ట్ చేసి అతనితో పాటు జైల్లో పెట్టండి అని గొడవ చేసింది. దాంతో శ్రీవర్షినికి కొంచెం కౌన్సిలింగ్ అవసరమని చెప్పి పోలీసులు ఆమెను రీహాబిలిటేషన్ సెంటర్కు పంపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయితే అఘోరి అరెస్ట్ అయినప్పటి నుండి శ్రీవర్షిని ఇక్కడే ఉన్నా స్టిల్ ఇప్పటికీ తనలో ఏ మార్పు రాలేదని తెలుస్తుంది. నాకు అఘోరియే కావాలి, నేను అతనితోనే ఉంటాను, నేను అతని దగ్గరికి తప్ప ఎక్కడికి వెళ్ళనని చెప్పి తల్లిదండ్రులను కూడా కలవకుండా రూమ్లో వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకొని కూర్చుంది. తన జీవితం ఎప్పటికీ అఘోరికి అంకితమని చెప్పి ఎప్పుడెప్పుడు వస్తాడా నా రాజు అనే రేంజ్లో రోజు అఘోరి జ్ఞాపకాలతో కాలం గడుపుతుంది శ్రీవర్షిని. అయితే తనను కలవడానికి ఒక వ్యక్తి త్వరలోనే వస్తున్నాడని, అతనితో మాత్రమే తను మాట్లాడతానని శ్రీవర్షిని చెప్తుంది. దాంతో ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరనే ప్రశ్న అందరిలో మొదలైంది. అయితే ఇప్పుడు వినబడుతున్న న్యూస్ ప్రకారం శ్రీవర్షిని మనసుని ఆమె తల్లిదండ్రులు మార్చినట్లు తెలుస్తుంది. దాంతో ఇప్పుడు వర్షిని అఘోరి మీద రేప్ కేసు పెట్టింది. తనతో ఉన్నప్పుడు ఒకరోజు ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్ళి తనని తాకరాని చోట తాకడని వర్షిని అఘోరి మీద కేసు పెట్టింది. అలాగే తను ఇప్పుడు అఘోరి కంటే ముందు ఇష్టపడ్డ ఒక అబ్బాయిని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని తెలిపింది. అయితే అతని మీద ఉన్న కేసుల వల్ల కోర్టు ఇప్పటికీ అతనికి బెయిల్ ఇవ్వలేదు. అయితే అఘోరిని కలవడానికి అతని తల్లిదండ్రులు అక్కా తమ్ముళ్ళు వచ్చారు. ఆఖరికి శ్రీవర్షిని తల్లిదండ్రులు కూడా వచ్చి అఘోరితో మాట్లాడి వెళ్లారు. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీవర్షిని మాత్రం ఇప్పటికీ చూడటానికి కూడా రాలేదు. దాంతో ఆ దిగులుతో అఘోరి జైల్లో కొన్ని రోజుల నుండి అన్నం కూడా సరిగా తినడం లేదని తెలుస్తుంది. ఇక ఈ టైంలోనే శ్రీవర్షిని తన మీద రేప్ కేసు పెట్టి ఇప్పుడు మరో అబ్బాయి ప్రేమలో పడిందని, త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోబోతుందని తెలియడంతో వెంటనే అఘోరి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించాడని చెప్తున్నారు. అయితే సరైన సమయంలో జైలు అధికారులు అది గుర్తించడం వల్లే అఘోరి ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాడని తెలుస్తుంది. ఇక అప్పటి నుండి జైల్లో అఘోరి ఉన్న సెల్కి సెక్యూరిటీని మరింత పెంచి అనుక్షణం ఓ ఇద్దరు పోలీసులు అతన్ని అబ్జర్వ్ చేసే పనిలో ఉన్నారు. ఈ సంఘటన తర్వాత ఒక ఆడదాని చేతిలో కేవలం అబ్బాయిలే కాదు అఘోరీలు కూడా మోసపోతారని అర్థం చేసుకున్న శ్రీనివాస్ ఇప్పుడు ఎలాగైనా శ్రీవర్షినితో మాట్లాడాలని బెయిల్ కోసం ట్రై చేస్తున్నట్లు సమాచారం. అఘోరి బయటికి వచ్చాక మళ్ళీ వర్షిని మనసు మార్చుకొని అతనితో వెళ్ళిపోతుందో లేక ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుందో చూడాలి మరి.